హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ దీని తర్వాత నేను మళ్ళీ ఇలాంటి వీడియోలు చేస్తానో లేదో తెలీదు. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా మీకు కన్వే చేద్దాం అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రిలేటెడ్ అండ్ స్కామ్స్ రిలేటెడ్ అండ్ నేను ఎట్లా మోసపోయాను అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నా. అండ్ కొన్ని జెన్యున్ కూడా ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్వి. సో మీరు ఎట్లా జెన్యున్ అని కనుక్కోవాలి, అవి ఫేక్ అయితే ఎట్లా కనుక్కోవాలి, దీని గురించి చెప్దాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్. అండ్ ఫస్ట్ వచ్చేస్తే ప్రతి ఒక్కరు స్టూడెంట్ పొజిషన్ నుంచి జాబ్ సెర్చింగ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వెతికేది మనం మంచి ఒక జాబ్లోకి శాలరీ అంటే ఒక లైక్ 40-50K వచ్చేది, లేదా మినిమం 20K వచ్చేలాగైనా సరే మనం జాబ్లో సెటిల్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీరే కాదు, ప్రతి ఒక్కరు, లైక్ నేను కూడా అలాగే అనుకున్నా అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లోనే మనం రాంగ్ పాత్లో వెళ్ళడం అండ్ ఏదో ఒక స్కామ్లో చిక్కుకోవడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అనమాట. అండ్ స్కామే కాకుండా మన టైం కూడా వేస్ట్ చేసుకుంటాం మనం చాలా. మేబీ మనం స్కామ్ అయిపోయి మన అకౌంట్లో డబ్బులు పోవడం ఇలాంటివి జరగకపోయినా సరే స్టిల్ మనం టైం వేస్ట్ చేసుకుని దానిపైన హోప్స్ పెట్టుకొని ఏదో పనికిరాని టైపింగ్ జాబ్స్ ఇవన్నీ చేసుకుంటా ఉంటాం అనమాట. సో అలాంటి వాటి నుంచి ఎట్లా బయటపడాలి అనేసి ఈ వీడియో నేను చెప్తాను. అండ్ ఇంకొకటి, స్కామర్స్ మన దగ్గర తీసుకునే వీక్నెస్ పాయింట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది అండ్ లేజినెస్ అనమాట. ఈ కరోనా మనకి ఎప్పుడైతే ఇది వచ్చేసిందో లాక్డౌన్ ఇదంతా, అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసాయి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా. సో అదే స్కామర్స్కి అయితే మెయిన్ ఒక పాత్ లాగా దొరికిందనమాట వాళ్ళకి. అది పక్కన పెట్టుకొని వాళ్ళు దాన్ని అడ్డు పెట్టుకొని అసలు ఎంత మందిని మోసం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ప్రతి ఒక్కరికి వీక్నెస్ పాయింట్. ఎందుకంటే ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి అండ్ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ మనకి అదనపు ఖర్చులన్నీ తగ్గిపోతాయి. బయటికి వెళ్తే మనం పీజీ రెంట్లు కట్టుకోవాలి, రూమ్ రెంట్లు కట్టుకోవాలి, ఫుడ్, ట్రావెల్ ఛార్జెస్ అండ్ మనకు మిగులుతుందో లేదో. ఇక్కడైతే 10,000 వచ్చినా సరే 10,000 చేతిలో ఉంటుంది, అక్కడైతే 10,000కి 10,000 యాడ్ చేసినా సరే మన ఖర్చులు తీరవు అసలు. హైదరాబాద్, బెంగళూరులో ఇప్పుడున్న ఖర్చులకి అట్లా ఆలోచించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనుకుంటారు. అండ్ మెయిన్ అయితే లైక్ ఇంకా హోమ్ మేకర్స్ కానీ, పిల్లలు ఉన్న వాళ్ళు కానీ, రీసెంట్గా డెలివరీ అయ్యి పిల్లలు ఉన్నారు, మేము ఇంట్లోనే చూసుకోవాలి, మా హస్బెండ్ బయటికి పంపిరు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ టార్గెట్ అవుతున్నారు అనమాట. అండ్ మెయిన్ యంగ్స్టర్స్ కూడా ఇంకా జాబ్ చేయకోకుండా స్టూడెంట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు సరే పార్ట్ టైం చేసుకొని మేము ఇంకా సంపాదించుకోగలం అనేసి టైపింగ్ జాబ్స్ ఇట్లాంటివన్నిటికీ అప్లై చేస్తూ ఉంటారనమాట. మీరు ఏ పడితే అవి లింక్స్ క్లిక్ చేసిన తర్వాత స్కామ్స్లోకి దిగిపోతారు మీరు. నేను ఇప్పుడు ఒక స్కామ్ చెప్తాను. సో ఈ స్కామ్ నేను ఫేస్ చేసిందనమాట. దానికి డబ్బులేం పోయింది లేదు కానీ బట్ యూ షుడ్ నో దిస్ అనమాట. మీరు టైం చాలా వేస్ట్ చేసుకుంటారనమాట. సో ఫస్ట్ అయితే నేను స్కామ్ గురించి చెప్పేస్తాను, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్స్ మాట్లాడుకుందాము. నేనైతే ఇది స్కామ్ అనే చెప్తాను గైస్. అండ్ అది స్కామ్ రూపంలో జరగలేదు కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ స్కామ్. నేను నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏం చేసినానంటే టైపింగ్ జాబ్స్ అని ఉంటాయి కదా, యూట్యూబ్లో బొచ్చడి వీడియోస్ ఉన్నాయి అట్లాంటివి. అవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను ఇంకా పక్కన వాళ్ళని కూడా తప్పులు పట్టేదాన్ని. వీళ్ళు కూడా ఇట్లా చేసుకోవచ్చు కదా, డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని వెళ్ళి మా అమ్మకు కూడా చెప్పేదాన్ని. మా ఇట్లా టైపింగ్ జాబ్స్ ఉంటాయి, ఇంకా అమెజాన్ అఫిలియేషన్ అంటే ఓకే అది జెన్యూన్, టైపింగ్ జాబ్స్ ఉంటాయి, ఏవేవో లైక్ ప్రోడక్ట్స్ షేర్ చేయడము, ఇంకా ఏమంటే అవి లింక్స్ క్లిక్ చేయడము, అక్కడ యాడ్స్ చూడడము, కొన్ని అయితే యూట్యూబ్ వీడియోస్ చూడడము, ఇట్లాంటివన్నీ చేసినాను అనమాట నేను. మళ్ళీ దాన్ని చూసినాక మనకు వచ్చేది ఎంతంటే లైక్ 1 రూపీ 2 రూపీస్ అట్లా ఆల్మోస్ట్ 2 months 3 months నేను టైపింగ్ చేస్తాను అనమాట ఒక వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ నేమ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు గుర్తు కూడా లేదు గైస్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక ఫేమస్ యూట్యూబర్, మీరు నమ్మరు ఇప్పుడు నేమ్ చెప్పినా సరే, సో ఆ ఫేమస్ యూట్యూబర్ చెప్పినారు కదా, ఒక వీడియో చేశారు కదా, మనకు ట్రస్టబుల్ కదా, ఎన్ని రోజుల నుంచో వాళ్ళ వీడియోలు చూస్తున్నాం కదా అనేసి నేను ఆ వెబ్సైట్లోకి పోయి టైపింగ్ చేసుకుంటా పిచ్చి గొర్రెలాగా అసలు రోజుకి 4-5 గంటలు చేసేదాన్ని గైస్. అండ్ దట్టు ఏంటంటే వాడు ఒక పేజ్లో ఒక ఇన్ఫో ఇచ్చింటాడు కదా, సేమ్ డూప్లికేట్ పేజ్ ఇంకొకటి ఉంటుంది అనమాట. సేమ్ డేటాని కాపీ పేస్ట్ చేయడానికి కూడా ఉండదు, అక్కడ చూసి వర్డ్స్ ఇక్కడ టైప్ చేయాలంట. సో దానికి ఏంటి లాభం నాకైతే తెలీదు, వాడు ఎట్లా యూజ్ చేసుకుంటున్నాడో తెలీదు. అది యూజ్ లేనిదే వాడైతే చేసుకోడు. వాడికి ఏదో అసైన్మెంట్ ఉంటుంది, వాడికి ఏదో డబ్బులు వస్తూ ఉంటాయి, వాడికి ఏదో లాభం ఉంది. సో దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని బలిపశువులు చేస్తున్నారు. మనం టైం వేస్ట్ చేసుకొని చదువుకోకుండా మన టైము, ఇంపార్టెంట్ టైము ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఇంకా వేరే దగ్గర సంపాదించుకుంటామో, చదువుకుంటామో, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటామో, జాబ్ సెర్చింగ్లో ఉంటామో, ఇవన్నీ ఆపేసి గుడ్డిగా ఇవి చేసుకుంటా ఉంటాము. నేను ఇది ఆల్మోస్ట్ 2 months చేసిన గైస్. 2 months, లిటరలీ 2 months నేను
ఎట్లా అంటే నాకు గేమ్ అంటే పిచ్చి అనమాట క్యాండీ క్రష్. ఈవెన్ క్యాండీ క్రష్ గేమ్ కూడా అన్ఇన్స్టాల్ చేసేసి టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఈ టైపింగ్ మీద పడ్డాను అనమాట. 1 అవర్ కింత 2 అవర్స్ కింత అన్నారనేసి 1 అవర్కి మ్యాక్సిమం తక్కువ అంటే 1 రూపీ 2 రూపీస్. ఇమాజిన్ 1 రూపీ 2 రూపీ. సో స్టిల్ నేను హోప్తో పర్లేదు, నేను 10 గంటలు పని చేస్తాను, రోజు 10 రూపాయలు వచ్చిన మేలే కదా, 100 రోజులు పని చేస్తే 100 రూపాయలు చాలు, నాకు అట్లీస్ట్ 100 రూపాయలు దేనికో దానికి వస్తుంది కదా అనేసి ఇట్లా ఎంత ఎంత థింగర్గా ఆలోచించినానంటే నేను అట్లా 2 మంత్స్ చేసిన తర్వాత నా దాంట్లో 100 రూపీస్ కూడా ఫిల్ అవ్వలేదు నా అకౌంట్లో. బై గాడ్స్ గ్రేస్ నేను అక్కడ అకౌంట్ ఏది యాడ్ చేయలేదు గైస్. సో నాకు మనం లాగిన్ అయిపోతాం కదా, అక్కడ మన ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ దగ్గర మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట డమ్మీ బ్యాలెన్స్. అది బ్యాలెన్స్ ఇంత 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 అని రోజుకు ఒక 1 రూపీ 2 రూపీ యాడ్ అవుతూ ఉంటుంది అంతే. సో లిటరల్గా నేను 2 మంత్స్ టైం వేస్ట్ చేసుకున్న తర్వాత సరే ఉన్న 60 రూపీస్ 70 రూపీస్ తీసుకుందాము అనేసి నేను ట్రై చేసిన గైస్. ట్రై చేస్తే దాంట్లో ఏముందంటే మినిమం 1000 రూపీస్, మినిమం 1000 రూపీస్ ఉంటేనే మీ బ్యాంక్ బ్యాలెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మీది ఓన్లీ 68 రూపీస్ ఉంది, సో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. సో మీకు ఈ 68 రూపీస్ కావాలంటే 1000 రూపీస్ వచ్చే వరకు వర్క్ చేయండి అనేసి ఒక నోట్ అనమాట. నేను ట్రాన్స్ఫర్ ఇట్ మై బ్యాంక్ బ్యాలెన్స్ అని కొట్టినప్పుడు అప్పుడు నాకు వెలిగింది బుర్ర టంగమని, జ్ఞానోదయం అయింది అనమాట. ఇట్లా బ్రహ్మానందం వస్తాడు చూడండి మూవీలో, అట్లా అయ్యో ఇన్ని రోజులు నేను మోసపోయినాను అనేసి. అట్లీస్ట్ నాకు ఆ రోజు అర్థమైంది మోసపోయినాను అనేసి. ఇంకా అర్థం చేసుకోకుండా స్టిల్ ఇంకా వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇది స్కామ్ కాదు, నువ్వు మోసపోయినావు అని కొంతమంది అంటారు, బట్ ఇట్ ఈజ్ ఎ స్కామ్. అది వాళ్ళు నీ దగ్గర నీ టైం ఇన్వెస్ట్ చేపించి వాళ్ళకి యూజ్ అయ్యే పని నీకు పే లేకోకుండా తిక్కగా వర్క్ చేసేలాగా చేస్తున్నారు వాళ్ళు నిన్ను. ఒక మోడ్లో ఎట్లుంటుంది తెలుసా జాబ్ లేనప్పుడు సిచ్యువేషన్, ఐ నో దట్ సిచ్యువేషన్. జాబ్ లేనప్పుడు ఎట్లుంటుందంటే ఏదో ఒకటి చేద్దాం, నాకు 50 రూపీస్ వచ్చినా చాలు, 100 రూపీస్ వచ్చినా చాలు, ఇట్లా మన మైండ్ సెట్ ఇలా ఉంటుంది అనమాట. ఏదో ఒకటి చేసి అయితే డబ్బులు రావాలి, బట్ నాకు బ్యాడ్ వేలో వద్దు, గుడ్ వేలో రావాలి, నేను హార్డ్ వర్క్ చేయాలి అని నేను గంటలు వర్క్ చేయగలను. అలాంటి వాళ్ళే వీళ్ళకు టార్గెట్ అనమాట. సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే ఆపేయండి గైస్. అండ్ నేను ఇంకా చేసిన థింగర్ పని ఏంటంటే మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేసినాను గైస్. అది 1-2 రోజులు చేసి ఈజీగా ఉంది, జస్ట్ టైప్ చేయడమే, స్క్రీన్ షాట్లు కొట్టుకోండి, దీంట్లో చూసి మినిమైజ్ చేసుకుంటా దీంట్లో టైప్ చేసుకోండి అనేసి. నా ఫ్రెండ్ కవిత పాపం 1-2 రోజులు పని కూడా వేసింది దాంట్లో. దాని తర్వాత ఆ పిల్ల ఎందుకో పాపం డ్రాప్ అవుట్ అయిపోయింది. నేను డ్రాప్ అవుట్ కాకుండా అట్లే ఎడ్డిగా చేసుకుంటా ఉన్నా అనమాట. సో ఇది నాకు జరిగిన స్కామ్. సో ఫస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్ అనమాట, ఈ స్టోరీ గురించి. అస్సలు మీరు ఇట్లాంటి ట్రాప్లో పడద్దండి. నాట్ ఓన్లీ టైపింగ్, ఇంకా చాలా ఉంటాయి, బట్ నాకు జరిగింది టైపింగ్ రిలేటెడ్ కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పినా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ రిలేటెడ్ గైస్. అండ్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అప్పుడు మీరు ఎట్లా అంటే ఐటీ కంపెనీస్ చూస్ చేసుకుంటే ఐటీ కంపెనీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తున్నారు ప్రజెంట్. అంటే ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేవాళ్ళు లాక్డౌన్ జరిగినప్పుడు అండ్ మనకి ఎప్పుడైతే కరోనా ఉన్నిందో ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడైతే చాలా అంటే చాలా తక్కువ కంపెనీస్, ఓన్లీ 2 or 3% కంపెనీస్ మాత్రమే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి అనమాట. మిగతా అన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ ఆఫీస్కి రమ్మంటున్నారు, ఆఫీస్కి పిలుస్తున్నారు, వచ్చి గమ్మున ఆఫీస్లో వర్క్ చేసుకోవడం అంటున్నారు. లేదంటే హైబ్రిడ్ మోడల్, 2 or 3 days ఆఫీస్కి వెళ్ళాలి, 1 or 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. దట్టు మీరు ఒకవేళ ట్రాప్లో పడుతున్నారని మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు మీకు ఒక రౌండ్ అయింది, ఓకే మీది ఒక రౌండ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ వాళ్ళు మాట్లాడే విధానం ఎంత అఫీషియల్గా అంటే అంత అఫీషియల్గా ఉంటుంది. సో కొన్ని రౌండ్స్ అయిపోతాయి, మీరు కొంతమంది అయితే సెలెక్ట్ అయిపోయినారు అని కూడా చెప్తారు. మీకు ఆఫర్ రిలీజ్ చేయాలంటే మాకు పర్టికులర్ అమౌంట్ ఇవ్వండి అని అడుగుతారు. వాళ్ళు ఎక్కువ కూడా అడగరు, 2-3K అడుగుతారు అనమాట. 2,000-3,000 కదా, ఏదో యూజ్ అయి ఉంటుంది, నిజమే ఉంటుంది 2,000-3,000 కాబట్టి అనేసి మనం కొడతాం డబ్బులు. సో వాడు ఆగడనమాట. అప్పుడు నీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాడు, దట్ వితౌట్ జాయినింగ్ డేట్ నీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాడు. దాంట్లో ఏ జాయినింగ్ డేట్ ఉందని నువ్వు వెళ్ళి జాయిన్ అవుతావు ఆఫర్ లెటర్ని పట్టుకొని? ఎవరు వాడు? నీకు ఏమైనా అగ్రిమెంట్ రాపించినాడా? లీగల్గా ఏమైనా చేసినారా? ఫోన్లో మాట్లాడినావు, ఫోన్లో ఇంటర్వ్యూ అయింది, నువ్వు 3,000 కొట్టినావు, వాడికి అయిపోయింది, కథం, అంతటితో కథ సమాప్తం. అక్కడికి వదిలాడంటే ఓకే, మళ్ళీ కాల్ చేస్తారు, నువ్వు గమ్మునుండవుగా నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావు, నా జాయినింగ్ డేట్ ఎప్పుడండి, నా ఆఫర్ లెటర్ వచ్చిందండి, ఇంకా నాకు జాయినింగ్ డేట్ గురించి రాలేదండి అని ఫోన్ చేస్తావు. ఫోన్ ఎత్తుతాడు, ఎందుకు? స్కామ్ ఎండ్ అవ్వలేదు కాబట్టి. దాని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, ఓకే మీ జాయినింగ్ డేట్ ఇస్తామండి, కొంచెం ఇష్యూ ఉంది,
ఇంకొకసారి ఇంకో 10,000 కొట్టండి అని అంటారు. ఇది లిటరల్గా బుర్రున్నోళ్ళు అయితే, నిజంగా బుర్రున్నోళ్ళు అయితే ఇదొక స్కామ్. ఎప్పుడైతే మిమ్మల్ని డబ్బులు అడుగుతారో అది స్కామ్ గైస్. ఎలాంటి కంపెనీ కూడా మీకు డబ్బులు ఇవ్వదు, డబ్బులు ఇవ్వమని అడగదు అసలు. ఈవెన్ సింగిల్ రూపీ కూడా వాళ్ళు అడగరు మిమ్మల్ని. ఏ కంపెనీ కూడా అడగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఐటీ జాబ్స్లో మెయిన్ డబ్బులు అడుగుతున్నారు అంటే ఫస్ట్ థింగ్ ఫేక్ అయిపోయింది, కొట్టి పడేయండి అసలు ఫస్ట్. సెకండ్ థింగ్ ఇంకొకటి కొన్ని ఉంటాయి, డబ్బులు ఉండవు కానీ వాళ్ళు జాబ్ కూడా కన్ఫామే ఉంటుంది. మిమ్మల్ని జాబ్ లేకపోయిన తర్వాత ఇరికిచ్చేస్తారు వీళ్ళు కొన్ని కమిట్మెంట్స్ అడుగుతారనమాట. జెన్యూనే ఉంటాయి, బట్ దాంట్లో ఒక 10% ఫేక్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏమంటారంటే మీ ఆఫర్ లెటర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ లెటర్లో మేము శాలరీ మెన్షన్ చెయ్యము, మీ శాలరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఆఫర్ లెటర్లో ఉండదు అని చెప్తారనమాట. స్టార్టింగ్లోనే మీ మొహానే చెప్తారు. మీరు ఏం చేస్తారు, ఓకే అని యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు పెట్టే లింకప్లు దాంట్లో ఏముంటాయో మనకు తెలియదు అనమాట. ఎప్పుడు మిమ్మల్ని వీళ్ళు ఇట్లాంటి కండిషన్స్ పెట్టారో అప్పుడే మీకు అర్థం అవ్వాలి గైస్. అండ్ మెయిన్ థింగ్ శాలరీ స్ట్రక్చర్, మన ఆఫర్ లెటర్ ఏదైతే ఉందో ఆఫర్ లెటర్లో శాలరీ స్ట్రక్చర్, జాయినింగ్ డేట్ ఈ 2 ఉండేలాగా చూసుకోండి మీరు, ఒకవేళ మీకు జెన్యూన్ కంపెనీ అయినా సరే. అసలు నిజం చెప్పాలంటే నా ఛానల్ ఈ జాబ్స్ రిలేటెడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్, లేకపోతే ఎడ్యుకేషనల్ ఛానల్ కానే కాదు. నాది ఎంటర్టైన్మెంట్ ఛానల్, వ్లాగింగ్ ఛానల్, డైలీ వ్లాగ్స్ ఇట్లాంటివి ఉంటాయి. లేదంటే నాకు వచ్చి రాని కుకింగ్ వీడియోస్, లేకంటే స్కిన్ కేర్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్, ఇవే ఉంటాయి. నేను ఎందుకు ఈ వీడియో చేశాను అంటే లాస్ట్ టైం నేను హౌ ఐ ఎంటర్డ్ ఇంటూ ఐటీ విత్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అనేసి ఒక వీడియో చేస్తే దానికి చాలా మంచి రీచ్ వచ్చింది. దగ్గర 28K వ్యూస్ వచ్చాయి దానికి. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు 28K వ్యూస్ వచ్చాయి అనమాట. అండ్ దాంతో నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. జస్ట్ నాకు వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి కాబట్టి అదొక హ్యాపీనెస్ అంతే, కానీ దానికి వచ్చిన సబ్స్క్రైబర్స్తో అయితే నేను అస్సలు ఇష్టం లేదు. నాకు అసలు ఈ సబ్స్క్రైబర్స్ రాకపోయినా నో ప్రాబ్లం అని అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో చూసి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటే నా పర్సనల్ వ్లాగ్స్ ఉంటాయి కదా, అవి చూసి డే ఇన్ మై లైఫ్ కానీ, షాపింగ్వి కానీ, లేకపోతే హాల్ వీడియోస్ కానీ చూసి ఇంకా నా ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మళ్ళీ రాదు. ఇది జస్ట్ ఫర్ అవేర్నెస్ అంతే. ఆ వీడియోకి ఈ వీడియోకి ఎందుకు లింకప్ పెడుతున్నాను నేను అంటే, ఆ వీడియో తర్వాత నాకు కొన్ని మెయిల్స్ వచ్చినాయి. అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్పండి, అండ్ పార్ట్ టైం జాబులు చెప్పండి, మేము ఇంట్లో ఉంటున్నాము, నాకు మ్యారేజ్ అయింది అండ్ నేను పాస్ అవుట్ అయ్యి 10-15 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు నేను ఐటీలోకి ఎంటర్ అవ్వచ్చా, నేను పార్ట్ టైం చేసుకోవాలనుకుంటున్నాను అనేసి చాలా మంది నన్ను అడుగుతున్నారు గైస్. అండ్ కోర్సెస్ గురించి, లేకపోతే నాకు 2-3 ఇయర్స్ గ్యాప్ ఉంది, నేను ఎలిజిబుల్ అనే వాళ్ళకి నాకు ఎంత పేరాగ్రాఫులు రిప్లై ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఒకనప్పుడు నాకు అట్లా అసిస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, నా డౌట్స్ తీర్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మళ్ళీ వాళ్ళు కింద ఇంకొక డౌట్ అడిగినా సరే నేను రిప్లై ఇస్తున్నాను అనమాట. సో దీని గురించి డెడికేటెడ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రాంగ్ పాత్లో వెళ్తున్నారు మీరు. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేదు, అసలు మానేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది లేదు, ఈ మోడల్ లేదు. ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది గైస్. మీరు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు అంటే అది ఫేక్, 90% ఫేక్. అది లేదు అంటే ఒకవేళ కంపెనీ గురించి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో, అది జెన్యూన్ కంపెనీయా చూడండి, రేటింగ్స్ చూడండి, లింక్డ్ఇన్లో ప్రొఫైల్స్ చూడండి, ఆ కంపెనీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారో చూడండి. దాని తర్వాత మీకు డబ్బులు అడుగుతున్నారంటే మెయిన్ వాళ్ళు ఫేక్ అని అర్థం అవ్వాలన్నమాట. ఇంకా ఏవేవో లింక్స్ కూడా క్లిక్ చేస్తారు మీరు, అవంతా చాలా ఫేక్ గైస్. అండ్ అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేదు, అయిపోయింది. ఇంకా అది జస్ట్ ఏంటి, పాండమిక్ వచ్చింది, జనాలు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే రోజులు పోయినాయి. బట్ కంపెనీలు క్లోజ్ చేసుకోలేరు, వాళ్ళకి లాసెస్ వస్తాయి కాబట్టి అందరికీ ల్యాప్టాప్లు పంచిపెట్టి ఇంట్లో కూర్చోబెట్టి వర్క్ చేయించినారు. అంతకు ముందు అసలు అట్లుండింది ఆ సిచ్యువేషన్. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎట్లుండే వాళ్ళు. జాబ్స్కి డిమాండే వేరే లెవెల్ ఉండేది, వాళ్ళు జాబ్ చేస్తున్నారంటే ఆ వాల్యూనే వేరేలాగా ఉండేది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసిన తర్వాత, పాండమిక్ తర్వాత లిటరల్గా చెప్పాలంటే జాబ్స్కి కూడా విలువ లేకుండా పోయిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అంటే వచ్చేస్తలే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాంలే అన్న దీంట్లో ఉన్నారనమాట. దట్స్ నాట్ దట్ ఈజీ యాజ్ యూ థింక్ గైస్. నిజంగా ఒక ఐటీ కంపెనీలోకి ఎంటర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అసలు వదిలేయండి, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వదిలేయండి, ఇంకా లేదు, అయిపోయింది. బై గాడ్స్ గ్రేస్ మీకు ఒకవేళ మీకు వచ్చిన కంపెనీ, మీరు సెలెక్ట్ అయిన కంపెనీ ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందంటే యువర్ లక్కీ అని చెప్పాలి. చాలా అంటే చాలా లక్కీ అనే చెప్పాలి. అదే అనమాట. అంతకుముందు జాబ్స్ చేసే వాళ్ళు ఎట్లున్నాయంటే 5 days ఆఫీస్కి వెళ్ళి 8-9 hours ఉండి, దట్టు డెస్క్ టాప్స్ పైన వర్క్ చేసేవాళ్ళు, ల్యాప్టాప్స్ కూడా కాదు. ఇప్పుడు పోర్టబుల్, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తున్నాం మనం ల్యాప్టాప్స్.
ఎందుకు జనాలు ఇంత లైక్ కంఫర్ట్ జోన్లో ఉండిపోయినారో నాకు అర్థం కావట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు కదా, లైక్ మాకు మ్యారేజ్ అయిందండి, పిల్లలు ఉన్నారు, మేము చేసుకోలేము, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. సో ఏంటంటే మీకు యాక్చువల్గా నేను ఒక హెచ్ఆర్ కాదు, నేను కూడా ఒక ఎంప్లాయీనే. నేను ఒకవేళ హెచ్ఆర్ అయిందంటే ఇంతమందికి హెల్ప్ చేసేదాన్ని నేను. స్టిల్ నాకు ఒక రెఫరెన్స్ ఉందంటే నా కాంటాక్ట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి చెక్ చేసుకొని నేను ఎవరికైనా ఉన్నారా ఈ రోల్ యూజ్ అయ్యే వాళ్ళు అనేసి నేను కాల్ చేసి మరీ చెప్పిన రోజులు ఉంటాయి. అది కూడా ఒకటి రెండు మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు నేను రెఫరెన్స్లో ఉన్నాను అనేసి బండిల్ కమెంట్స్ పెట్టద్దండి. అదే అనమాట, నా దగ్గర ఉంటే నేను అడుగుతాను, లైక్ నా దగ్గర ఉన్నాయి అనేసి నాకు తెలిసిన సరౌండింగ్స్లో వాళ్ళకి కానీ ఎప్పుడైనా సరే. బట్ దానివల్ల ఇంకా ఏమవుతుంది తెలుసా, రెఫరెన్స్ పెట్టట్లేదు అనుకుంటారు, కానీ రెఫరెన్స్ పెడితే మాకు ఇంకా కమిషన్ వస్తుంది గైస్. మీకు ఆ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఎవరైనా సరే మీకు రెఫరెన్స్ పెట్టారు అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయ్యి దాంట్లో జాయిన్ అయితే వాళ్ళకి కొంచెం కమిషన్ ఉంటుంది. 10K 15K 20K మీ జాబ్ లెవెల్ని బట్టి. ఒకవేళ మీ జాబ్ లెవెల్ 6-5 అయిందంటే 30-40K కూడా ఇస్తారు వాళ్ళు. ఎందుకు రెఫర్ చేయరు చెప్పండి? ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి, అసలు జాబ్ ఓపెనింగ్స్ గురించి ఐడియా ఉండదు కాబట్టి, అండ్ జాబ్ ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి. ఉన్న 10 years 5 years 4 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఉంటాయి. సో అప్పుడు మా చేతుల్లో ఏముంటుంది? ఏముండదు. నేను కూడా ఒక ఎంప్లాయీ, నేను వాళ్ళ దగ్గర చాకరీ చేస్తున్నా. సో నా కంపెనీ ఏంటంటే బొచ్చెడు మందిని తీసుకునేదాన్ని నేనే వాళ్ళ దగ్గరికి ఏదో బండ చాకరీ చేసుకొని పోతున్నా. ఇప్పుడు నేను రెఫరెన్స్లు పెట్టమంటే నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి రెఫరెన్స్లు చెప్పండి? అది గైస్. సో ఇంకా అదేనమాట, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ఈ కంటెంట్ గురించి అయితే ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ గైస్. ఫస్ట్ టైం అనుకుంటా నేను డోంట్ సబ్స్క్రైబ్ అని అంటున్నది, బికాజ్ మనకి వ్యూస్ మ్యాటర్స్ కానీ సబ్స్క్రైబర్స్ నాట్ మ్యాటర్స్ గైస్. మీకు ఇంతవరకు ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి అని చెప్పిండ్రు, బట్ నేను చెప్తున్నా ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో చూసి ఒకవేళ మీకు నచ్చితే నా ఛానల్లోకి వెళ్ళి నా డైలీ వ్లాగ్స్, నా ఫన్నీ కంటెంట్ చూసి అది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ షూర్ మీకు అది ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ డెఫినెట్లీ చెక్ మై ఛానల్. మీకు నచ్చిన పాయింట్ దగ్గర సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఎండ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనం చాలా ఫన్నీ వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎడిటింగ్ చేసి నేను పెట్టాల్సినవి ఉన్నాయి. బికాస్ ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి కుదరట్లేదు నాకు. ఎడిట్ చేసి పెడతాను, వస్తాయి వీడియోస్ అన్నీ అప్కమింగ్ డేస్లో. బట్ నాకు ఎక్కువ వీడియోలు పెట్టడానికి అవ్వట్లేదు. వీక్లీ 2 videos నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెన్స్డే అండ్ సండే పెడుతున్నాను కాబట్టి అట్లే వెన్స్డే అండ్ సండే పెడుతున్నాను అనమాట. అది ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. స్టిల్ నాకు పేషెన్స్ ఉన్నంత వరకు రిప్లై ఇవ్వగలుగుతా నేను. ఒకవేళ మీకు జెన్యూన్ అనిపిస్తే కమెంట్ చేయండి. ఒకవేళ నేను జెన్యూనా కాదా అనేసి చెప్తాను. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై యూ గైస్. మీరు కమెంట్ చేసిన డే కాకపోయినా నాకు టైం ఉన్నప్పుడు అనమాట. అది వాటి వ్లాగ్. బై బై, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.